అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఐకమత్యం. అమృత, శివ, కవిత అనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి కిట్టు, వీరు, చోటు అనే మరో ముగ్గురు యానిమల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మామూలుగానే ఈ పిల్లలు ముగ్గురికి ప్రతి విషయంలోనూ విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. అది చదువులో అయినా, ఆటల్లో అయినా, దేనిలో అయినా సరే ఒకరితో ఒకరు పోటీపడి చివరికి నేను గొప్పంటే నేను గొప్ప అని గొడవలు పడేవాళ్లు. ఆ గొడవ తర్వాత కొద్ది రోజులు ఒకరి మీద ఒకరు అలిగి మాట్లాడుకునేవాళ్లు కాదు. మళ్ళీ ఒకరోజుకో 2 రోజులకో కలిసిపోయేవాళ్లు. అలా వాళ్ల స్నేహం స్వీట్ అండ్ సాల్ట్లా క్రేజీగా ఉండేది. ఒకసారి వాళ్ళందరూ సరదాగా ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్కి ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకున్నారు. ఫ్రెండ్స్, మనం సరదాగా ఈ వీకెండ్లో ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్దామా? సూపర్ ఐడియా బడ్డీ అంటూ కిట్టు చెప్పిన ఆలోచనకి వంతపాడ్డంతో మొత్తం ఆ గ్రూప్ అంతా కలిసి చక్కగా తమ భుజాలకి బ్యాగులు తగిలించుకొని దానిలో వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, ఇతర యాక్సెసరీస్ పెట్టుకొని ట్రెక్కింగ్ అని బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక, అమ్మో, ఇంకా ముందుకెళ్ళాలంటే మనం ఏదైనా తినాలి, లేకపోతే అడుగు పడేలా లేదు. అవును, తినకపోతే నాకైతే అడుగు కూడా పడదు. నాకైతే అరడుగు కూడా పడదు. అవును, నాకు అలానే అనిపిస్తుంది. సరే, మనతో పాటు మనం ఫుడ్ తెచ్చుకున్నాం కదా, అది తిందాం అని అనుకొని ఆ ఫ్రెండ్స్ అందరూ తమ తమ దగ్గర ఉన్న ఫుడ్ని ఓపెన్ చేస్తారు. అమృత, నీకు శాండ్విచ్ అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో నా దగ్గరున్న శాండ్విచ్ షేర్ చేసుకో. సో స్వీట్ మై డియర్. సరే, నా దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, అవి కూడా మనం షేర్ చేసుకుందాం అని అనుకొని వాళ్ళందరూ తమ తమ దగ్గరున్న ఫుడ్ని షేర్ చేసుకుని తిని కొద్దిసేపు అక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. అలా కొంచెం దూరం ఆ హిల్స్ ఎక్కి దిగుతూ ముందుకు వెళ్ళాక కాస్త దూరంగా ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కనిపించింది. ఆ ప్రదేశమంతా రంగురంగుల ఫ్లవర్స్తో ఒకవైపు పూర్తి గ్రీన్ కార్పెట్ పరిచినట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది వాళ్ళకి. అది చూశాక శివ, వావ్, చూడండి ఈ ల్యాండ్స్కేప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని ఆ ప్లేస్ని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు వాళ్ళంతా. ఆ బ్యూటీని చూస్తూ ఎంజాయ్ చేయటానికి ఆ కలర్ఫుల్ గార్డెన్లోకి వెళ్ళారు. అలా ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్ గార్డెన్లోకి వెళ్ళటం, వాళ్ళక్కడ ఎంజాయ్ చేయటం, దూరంగా ఒక రాయి మీద కూర్చున్న హెన్రీ అంకుల్ చూస్తున్నాడు. వాళ్ళందరి ఎగ్జైట్మెంట్ని దూరం నుండి చూస్తూ తనలో తాను నవ్వుకున్నాడు. అలా వెళ్ళిన కాసేపటికి వాళ్ళు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా అక్కడున్న బ్యూటీని ఎంజాయ్ చేస్తూ తలా ఒక డైరెక్షన్ అయిపోయిన విషయం కూడా వాళ్ళు గమనించుకోలేదు. అందుకే ఫ్రెండ్స్ ఎవరి డైరెక్షన్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న పూలని కోసుకుంటూ వాళ్ళు ఆ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అమృత ఒక బంచ్ ఆఫ్ 2 కలర్ ఫ్లవర్స్ని చక్కగా సీక్వెన్స్లో అందంగా అరేంజ్ చేసుకుని ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచ్ని తన మిగిలిన ఫ్రెండ్స్కి చూపించాలని తన డైరెక్షన్ నుంచి బయటకొచ్చింది. అప్పటికే అక్కడ శివ, కవిత ఇద్దరూ ఉన్నారు. కవిత చేతిలో 2-3 రకాల గ్రాస్ ఫ్లవర్స్ని అందంగా అమర్చిన బంచ్ ఉంటే, శివ చేతిలో రకరకాల రంగుల ఆకులతో తయారు చేసిన కలర్ఫుల్ బొకే ఉంది. ఇక కిట్టు, వీరు, చోటు కూడా కొన్ని పూలని సేకరించారు. చూడండి ఫ్రెండ్స్, నేనెంత బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచ్ తయారు చేశానో. అలాంటి పువ్వులు ఎప్పుడైనా బాగుంటాయి, వాటితో నువ్వేంటి బ్యూటిఫుల్గా చేసేది, ఎవరైనా చేస్తారు. నేను చూడు గ్రాస్ ఫ్లవర్స్తో ఎంత క్రియేటివ్గా తయారు చేశానో అని కవిత అంటుంది. ఇంతలో శివ వాళ్ళిద్దరి మధ్యలో కలగచేసుకుంటాడు. ఏంటి పెద్దని క్రియేటివిటీ అంటే నాది. నేను చూడు ఇక్కడ ఉన్న పూలతో కాకుండా కలర్ఫుల్ ఆకులతో ఎంత మంచి బొకే తయారు చేశాను. నిజానికి మీ ఇద్దరికన్నా నాదే బాగుంది. ఏంటి నీది బాగుండేది? ఆకులు కట్టగా కడితే బొకే అయిపోయిందా? అసలు ఆకులతో అందం ఏంటి, ఫ్లవర్సే అందం అని అప్పటి వరకు ఎంతో స్నేహంగా ఉండే ఆ ముగ్గురు మేం గొప్పంటే మేం గొప్ప అని తమ ఈగోస్తో మళ్లీ గొడవపడ్డం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళని వారించటానికి తమ యానిమల్ ఫ్రెండ్స్ చాలా ట్రై చేస్తున్నారు. అలా వాళ్ళ గొడవని
చాలాసేపటి నుండి గమనిస్తున్న హెన్రీ అంకుల్ వాళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళ గొడవని ఆపుతూ, ఏమైంది పిల్లలు? అప్పటినుంచి చూస్తున్నాను. ముందు మీరు చాలా హ్యాపీగా ఈ లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడేమో ఎందుకు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు? చూడ్డానికి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. మీరిలా గొడవ పడచ్చా? తప్పు కదూ అని అనగానే అమృత చాలా గర్వంగా ఇలా చెప్తుంది. చూడంకుల్, అసలింత బ్యూటిఫుల్ ప్లేస్లో నుంచి కొన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని గ్యాదర్ చేసి వాటితో నేను తయారు చేసిన ఈ ఫ్లవర్ బంచ్ కన్నా వాళ్ళిద్దరూ తయారు చేసిన బొకేస్ బాగున్నాయంట. మీరే చెప్పండి, నేను చేసిన ఈ ఫ్లవర్ బంచ్ బ్లాసమ్ కూడా వస్తూ ఎంత బాగుందో అని తన ఫ్లవర్ బంచ్ని హెన్రీ అంకుల్కిచ్చింది అమృత. అప్పుడు కవిత, మీరు చెప్పండి అంకుల్, అలాంటి ఫ్లవర్స్తో ఎవరైనా బ్యూటిఫుల్గానే చేస్తారు. కానీ నేను చూడండి, గ్రాస్ ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసి ఎంత అందంగా బంచ్ చేశానో అంటూ తన బంచ్ని కూడా అంకుల్కిచ్చింది. తను మరొక చేతిలో కవిత ఇచ్చే బంచ్ని కూడా అందుకున్నాక, అసలు వీళ్ళిద్దరిది ఏముంది అంకుల్? నేను చూడండి రకరకాల కలర్స్లో ఉన్న ఆకుల్ని గ్యాదర్ చేసి ఇలా బ్యూటిఫుల్ బొకే తయారు చేశాను. దీని బ్యూటీ ముందు అవెంత చెప్పండి? సరే పిల్లలు, ఒక పని చేస్తాను. మీరందరూ తయారు చేసిన వాటిలో ఏది బెస్ట్ అనేది నేను చెప్తాను. మీరు గొడవ పడకుండా వెళ్ళి అందరూ ఒక్కొక్క బకెట్ వాటర్ తీసుకుని రండి. ఈ పక్కనే ఒక లేక్ ఉంది, అందులో నుండి తీసుకురండి అని చెప్పటంతో ఆ ఫ్రెండ్స్ అందరూ ఒకరి మీద ఒకరు కోపంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా బకెట్స్ తీసుకుని అక్కడ ఉన్న లేక్ దగ్గరకు వెళ్ళి ఎవరి బకెట్లో వాళ్ళు నీళ్లు తీసుకుని వచ్చారు. అప్పుడు అంకుల్ చేతిలో ఉండాల్సిన వాళ్ళ ముగ్గురి ఫ్లవర్స్ ప్లేసెస్లో ఒక బ్యూటిఫుల్ బొకే ఉంది. రండి పిల్లలు, వచ్చేసారా? ఇదిగో ఇది చూడండి, ఇది ఎలా ఉంది? వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్ అంకుల్. రియలీ ఇట్స్ వండర్ఫుల్ అంకుల్. కానీ ఇవి మేము కలెక్ట్ చేసిన ఫ్లవర్స్ లాగానే ఉన్నాయేమిటి? అవును పిల్లలు, ఇవి మీరు తయారు చేసి తెచ్చినవే, కానీ వాటిని నేను రీఅరేంజ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఇది మీరు విడివిడిగా చేసిన దానికన్నా బావుందా లేదా? వాటికన్నా ఇదే చాలా బాగుంది అంకుల్. చూశారా? అంటే మీ ముగ్గురు విడివిడిగా చేసిన దానికన్నా ముగ్గురివి కలిపి నేను చేసిందే బ్యూటిఫుల్గా ఉందంటే ఏంటర్థం? మీరందరూ ఐకమత్యంగా ఉంటే స్ట్రెంగ్త్ ఒక్కటే కాదు, బ్యూటీ కూడా వస్తుంది. అంతే కదా? చూడండి, ఫ్రెండ్స్ మధ్యన ఎప్పుడూ ఈగోస్ ఉండకూడదు. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుని సపోర్ట్ చేసుకునే నేచరుంటేనే ఆ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంకుల్ నిజమే చెప్పాడు. సారీ ఫ్రెండ్స్, ఇక నుండి నేనే గొప్ప అని ఎప్పుడూ చెప్పను. అవును, నేను కూడా సారీ. అంకుల్, ఇది చెప్పండి, మమ్మల్ని పంపి ఈ బకెట్స్లో వాటర్ ఎందుకు తెమ్మన్నారు? ఓ, ఇంకా అది మీకు అర్థమవలేదా? సరే చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఉన్న పువ్వులు ఆకులు కోసుకున్నారు కదా, మరి మీకింత బ్యూటీని ఇచ్చిన ఈ నేచర్కి మీరు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అందుకే మీరు తెచ్చిన వాటర్ ఇక్కడ చల్లండి. అది మరింత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని మనకందిస్తుంది. అంతేకాదు, నేచర్ నుండైనా ఎవరి నుండైనా ఎప్పుడూ ఏదీ ఫ్రీగా తీసుకోకూడదు. మనం తిరిగి వారికి ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి మనకి రిలేషన్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి అని ఆ పిల్లలకి ఐకమత్యం గురించి చెప్పి వాళ్ల మధ్య తగవులు రాకుండా చేశాడు హెన్రీ అంకుల్. ఇది వాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర స్టోరీలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.